లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో ఉన్నాము. ఇక్కడైతే ప్రశాంతంగా పోలింగ్ అయితే కొనసాగుతోంది. ఒక్కొక్కరైతే ఓటు వేయడానికైతే దూర ప్రాంతాల నుంచి సైతం రావడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇక్కడికి ఓటు వేయడానికైతే వారి ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే దూర ప్రాంతాల నుంచి రావడం జరిగింది. ప్రస్తుతం అయితే ప్రశాంత పోలింగ్ అయితే కొనసాగుతుంది. కరీంనగర్తో పాటు పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలో అయితే ప్రస్తుతం అయితే పోలింగ్ అయితే కొనసాగుతుంది. అంతేకాకుండా నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి అయితే జగిత్యాల కావచ్చు, జగిత్యాల జిల్లాకు సంబంధించి కోరుట్ల, మిట్పల్లిలో సైతం ప్రశాంత పోలింగ్ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే మనమైతే రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో ఉన్నాము. ఇక్కడైతే ఒక్కొక్కరైతే ప్రస్తుతం అయితే పోలింగ్ వేయడానికి అయితే వస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు అయితే కొంతమంది అయితే చూస్తున్నాం. మనం చిన్న పిల్లలు సైతం తీసుకొని అయితే వస్తున్నారు. ప్రస్తుతం చిన్న పిల్లలు కావచ్చు, అంతేకాకుండా మొబైల్స్ అయితే పర్మిషన్ లేదని చెప్పి అధికారులు అయితే ముందే చెప్పడం జరిగింది. అంతేకాకుండా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి సంబంధించి అయితే అన్ని చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఇప్పటికే పర్సనల్ వెపన్స్ అయితే సరెండర్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అంతేకాకుండా గతంలో జరిగినవి పునరావృతం కాకుండా అయితే అన్ని చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు అయితే ఒక ఓటర్ అయితే ఇప్పుడే ఓటు వేసి అయితే బయటకు రావడం జరిగింది. బాబు, ఓటేసినా మీరు? ఎట్లా కొనసాగుతుంది? లోపల ప్రశాంతంగా కొనసాగుతుంది. ఏమైనా ప్రలోభాలకు గురి పెడుతున్నా మిమ్మల్ని? ఏం లేదు. ఎక్కడి నుంచి వచ్చింది మీరు? ఇక్కడ లోకల్ బోయినపల్లి. వేసినా మీరు? ఒకటేసిరా? ఎట్లా కొనసాగుతుంది లోపల? కులసాగానే ఉంది, అంతా ప్రశాంతంగా ఉంది. ఓకే, అంటే ఉదయాన్నే ఓటు అయితే వినియోగించుకుంటే ఒకవైపు ఎండలు 44-45 డిగ్రీల సెల్సియస్ ఎండలు అయితే కొడుతున్న నేపథ్యంలో ఉదయం చెప్పారు బెస్ట్ ఉంది ఇప్పుడు. ఓకే, మీరు మీ ఓటేది? ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము. వీరైతే వారి ఓటు హక్కునైతే వినియోగించుకుంటున్నారు. బాబు, ఏది మీదేది ఓటేది? ప్రస్తుతం మనం చూస్తున్నాం. వీరికైతే ఓటు వేసి బయటకైతే రావడం జరిగింది. వీరికైతే ఎటువంటి ప్రస్తుతం మనం చూస్తున్నాం. వీరికైతే ఎటువంటి ఓటు వేసినట్టుగా అయితే వీరికైతే ఎటువంటి సిరా చుక్క అయితే పెట్టలేదు, నిషా అయితే పెట్టలేదు. మనమైతే దీనైతే అబ్జర్వ్ చేస్తున్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికారులు అయితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము. దీనికి సంబంధించి అయితే వీరైతే ఇప్పుడైతే ఓటు వేసి అయితే బయటకు రావడం జరిగింది. వీరికైతే ఎటువంటి నిషాని అయితే పెట్టలేదని చెప్పి అయితే వీరైతే వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం. మీరు ఓటు వేసిరా అసలు? మరి ఎందుకు పెట్టలేదు మీకు? ఏమో తెలియదు. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాం. వీరు ఓటు వేసి బయటకు రావడం జరిగింది. వీరికైతే ఎటువంటి నిషాని అయితే పెట్టలేదు అని చెప్పి అయితే వీరైతే వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం అయితే అధికారులు అయితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనేది మనకైతే కళ్ళకు కట్టినట్టయితే మనం చూడొచ్చు. ఎందుకంటే వీరైతే ఓటు వేసి వచ్చినప్పటికీ సైతం వీరికి ఎటువంటి సిరా చుక్క పెట్టలేదు. ఎలక్షన్ కమిషన్ మరి దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, అధికారులు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, వీరిపై అయితే ఎటువంటి చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం అయితే మనమైతే చొప్పదండి 27 అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి అయితే వీరైతే ఇక్కడైతే పిఎస్సి ఫిజికల్ హ్యాండిక్యాప్కి సంబంధించి ఒక ఫ్లెక్సీ అయితే కట్టడం జరిగింది. అంతేకాకుండా మనమైతే ప్రభుత్వ పాఠశాల దగ్గర అయితే ఉన్నాము. దీనికి సంబంధించి అయితే వీరైతే ఎటువంటి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనే దానికైతే ప్రస్తుతం అయితే మనకైతే అర్థం పట్టినట్లయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే వీరైతే ఓటు అయితే వేసి రావడం జరిగింది. దీనికి సంబంధించి మనమైతే చూడొచ్చు ఎలాంటి వీరికి సిరా చుక్క అయితే పెట్టలేదు. ప్రస్తుతం మనమైతే అబ్జర్వ్ చేస్తున్నాం. వీరైతే బయటకైతే రావడం జరిగింది. దీనివల్ల దొంగ ఓట్లు పడే అవకాశం సైతం ఎక్కువగా ఉంది. ఎందుకంటే అధికారులు అయితే నిర్లక్ష్యంగా ఉన్నారని మనకైతే కళ్ళకు కట్టినట్లయితే మనకైతే అర్థమవుతున్న పరిస్థితి అయితే మనం చూడవచ్చు. ఎందుకంటే ఓటు వేసి బాబు ఒకసారి మనం ఇంకొకరైతే చూద్దాం. ఓటు వేసిరా? మీరు ఓటు వేసిరా? పెట్టిరా సిరా చుక్క? చూడొచ్చు. మనమైతే కొంతమందికి అయితే ఇక్కడ సిరా చుక్క పెడుతున్నారు, మరి కొంతమందికి అయితే సిరా చుక్క పెట్టడం అయితే మర్చిపోతున్నారు. ఎందుకు పెట్టలేదు మీకు? ఇచ్చిర్రు, స్లిప్ ఇచ్చిర్రు, పోయేసిన వచ్చారు. అంతే. అంటే మీరు అడిగిరా మరి ఎందుకు పెట్టలేదని? చుక్క నేను అడగలే, పెట్టరు కావచ్చు కానీ పెడతారు కదా, సిరా చుక్క అయితే పెడతారు కదా. పెడతారు, దీనిలో పెట్టరు కావచ్చు పెడతారు. అంటే మీరు బయట పెడతారని మీరు అనుకుని ఉంటారా? అంతే. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము. వీరైతే ఇక్కడైతే మేమైతే ఓటు అయితే వేయడం జరిగింది. ఇప్పుడైతే ఒక్కొక్కరైతే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే బయట పెడతారని అయితే నేను అనుకున్నాను. ఇలాగైతే లోపలికైతే వెళ్ళడం జరిగింది. అమ్మ, ఓటేసిరా? మీరు సిరా చుక్క పెట్టిరా? ప్రస్తుతం మనం చూడొచ్చు. అందరికైతే సిరా చుక్క పెడుతున్నారు. ఒక్కొక్కరికైతే మర్చిపోతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. నేనైతే బయటకు వచ్చిన తర్వాత సిరా చుక్క పెడతానైతే నేనైతే అనుకున్నాను. బట్ ఏదేమైనప్పటికైతే నాకైతే సిరా చుక్క పెట్టలేదు. మరి ఏంటి ఇది అనేది వారైతే ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. దీనికి సంబంధించి మరి అధికారులు ఎలా స్పందిస్తారు, అంతేకాకుండా ఎలక్షన్ కమిషన్ మరి ఏమనుకుంటుంది. ప్రస్తుతం అయితే మనమైతే వీరైతే బయటకైతే రావడం జరిగింది. ఓటు వేసి అయితే బయటకైతే రావడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఇక్కడైతే పూర్తిగా రోడ్డు పైకి అయితే వీరైతే రావడం జరిగింది. ఏదైనప్పటికైతే వీరైతే సిరా చుక్క పెట్టలేదని చెప్పి వారైతే వెల్లడిస్తున్నారు. దీనివల్ల దొంగ ఓట్లు పడవచ్చు, అంతేకాకుండా ఇతరత్ర జరిగే అవకాశం సైతం ఉంది. ప్రస్తుతం అయితే వీరైతే మరి ఎందుకు ఇంత అలసత్వం ప్రదర్శిస్తున్నారు అనేది అయితే మనం అయితే చూడొచ్చు. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.